బాలు బాబు ఎలా అనిపిస్తుంది గేమ్ చేంజర్ వైబ్? ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది వైబ్ ఇప్పుడే కదా, జస్ట్ అనౌన్స్మెంట్స్ వస్తున్నాయి, కొన్ని పిక్చర్స్ కూడా లీక్ అవుతున్నాయి. వెయిటింగ్ నేనైతే. ఎందుకు అంటే చాలామంది రాజమౌళి తర్వాత ఫ్లాప్ అని ఉంటుంది. ఈ మధ్య దేవరా తర్వాత గేమ్ చేంజర్ వస్తుంది, చూడాలి ఎలా ఉంటుంది అని. ఇంకొకటి భారతి 2 ఎఫెక్ట్ గట్టిగా గేమ్ చేంజర్ మీద నెగిటివ్ స్ప్రెడ్ అయ్యింది. సో సినిమాతో సమాధానం చెప్పాలి అని అనుకుంటున్నాను నేనది. ఓకే, అని చూస్తున్నాము. లుక్స్ ఎలా అనిపించాయి రామ్ చరణ్ గారు? ఎందుకంటే ఇంతవరకు ఏ సినిమాలు ఇన్ని లుక్స్ లేవు. గెటప్స్ అంటే రీసెంట్గా వచ్చిన సినిమాల్లో అందరూ డిఫరెంట్ లుక్స్లో కనిపిస్తున్నారు. బట్ కంటెంట్ మ్యాటర్స్ అని అనిపిస్తుంది నాకైతే. రామ్ చరణ్ గారు ఎలా ఉన్నా ఓకే, ఇప్పుడు ఏంటి కట్అవుట్ ఉన్నోడికి కంటెంట్ అవసరం లేదు కదా, సేమ్ అలాగా ఆయన చూడడానికి చాలా బాగా. చాలామంది అంటారు రంగస్థలం తర్వాత నుంచి రామ్ చరణ్ గారు లుక్ చాలా బాగుంటుంది, మెయింటైన్ చేయడం రాయల్టీ కనిపిస్తుందని. సినిమాలో కూడా అదే కనిపిస్తుంది నాకైతే. బట్ ఓవరాల్గా కంటెంట్ మ్యాటర్స్ అనేది నేను చెప్తాను, ఎందుకంటే యాజ్ ఎ మెగా ఫ్యాన్ కూడా నేను. కానీ ఇక్కడ సినిమా బాగాలేకపోతే బాగాలేదని చెప్పుకోవాలి, బాగుంటే బాగుందని చెప్పుకోవాలి. ఏదో మోసేస్తున్నాం అన్నట్టు మాట్లాడుకోవడం చాలా వేస్ట్ అని నా ఒపీనియన్. ఓకే, ఇన్ని రోజులు సంక్రాంతికి బాలయ్య బాబు గారు చిరంజీవి గారు వచ్చేటోళ్ళు, ఈసారి చరణ్ గారు వస్తున్నారు. ఎలా ఉంటుంది? ఎందుకంటే సంక్రాంతి అంటేనే ఒక జాతర, అది ఫెస్టివల్ వైబ్ అనేది చాలా వేరే ఉంటుందన్న. ఇక్కడ ఏంటి, చాలామంది స్టార్ హీరోస్ ఫెస్టివల్ని రిజిస్టర్ చేసుకుంటారు. లాస్ట్ టైం కూడా చాలా పెద్ద సినిమాలు వచ్చాయి, ఆల్మోస్ట్ ఒక చిరంజీవి గారు తప్ప మిగతా అందరూ పెద్ద హీరోలు అందరూ వచ్చారు లాస్ట్ ఇయర్. సో ఇయర్ కూడా వస్తారు, బట్ ఎవరి సినిమా బాగుంటే అదే ఆడుతుందని నేను అనుకుంటున్నాను. ఏ వైబ్ ఉన్నా కూడా కొందరికి సెంటిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు విక్టరీ వెంకటేష్ గారికి సంక్రాంతి అనే సినిమా 2005లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. సో ఈసారి కూడా సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్తోనే 24లో వస్తున్నాడు. చూద్దాం మరి ఎగ్జాక్ట్గా అదే సెంటిమెంట్ ఏమన్నా వర్కౌట్ అయిద్దామో. ఇంకోటి డాకు మహారాజ్ బాలయ్య బాబు గారిది, ఆల్రెడీ బాబీ హిట్ సిరీస్తో ముందుకు వెళ్తున్నాడు, ఇది కూడా హిట్ కొట్టే ఛాన్స్ ఉంది. అలాగే గేమ్ చేంజర్, ఇంకా కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. కొన్ని సినిమాలు ఇంకా పండక్కి వస్తాయి అంటే టాక్ నడుస్తుంది. బట్ చూడాలి ఏ సినిమా వస్తుంది ఏ సినిమా రాదు అని.